ఇన్ని క్యారెక్టర్స్ వేశారు కదా, వాట్ ఈస్ దట్ వన్ క్యారెక్టర్ యు ఆర్ వెయిటింగ్ టు డూ? అది సూపర్ డైలాగ్ సినిమా చూశారు కదా, అందులో మన ఈయన యాక్ట్ చేశాడు కదా, మన విజయ్ సేతుపతి, ఆయన ఒక క్యారెక్టర్ వేసాడు. అట్లా ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలని అనిపించింది. ఒక డార్క్ విలని పండించగలుగుతారా మీరు? తెలీదు, అలాగే సుకుమార్ ఇస్తే చేయొచ్చు, ఆయన చేయించగలరు. సునీల్తోనే చేయించాడు ఆయన. అమ్మో, అసలు సునీల్ గారు ఏంటండి, అసలు ఆ రోల్ ఏంటండి? ఆయన లాంటి వాళ్ళు నమ్మలేనట్టుగా ఉన్నారు. మళ్ళీ అలాంటి రోల్ రాదు కూడా. పుష్ప వరకు క్రెడిట్ ఎవరు తీసుకోక్కర్లే, ఓన్లీ సుకుమార్ ఆయన వల్లనే వచ్చింది అందరికి, నో డౌట్ అందులో. ఇప్పుడు పుష్ప 3లో మీరు ఉంటారని చెప్పేశారు ఆల్రెడీ, షూటింగ్ అవుతుందా? లేదు, టైం ఉప్పరాజు గారు ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ఆయన హీరో ఒక సినిమా చేస్తున్నారు, డైరెక్టర్ ఇంకో సినిమా చేస్తున్నారు, అయ్యాక అప్పుడు ఉంటుంది, ఎప్పటికో ఉంటుంది. సో షూటింగ్లోని కొన్ని మెమరబుల్ ఈవెంట్స్ చెప్పండి. రోజు సుకుమార్ గారు నన్ను ఎప్పుడు ఇమిటేట్ చేస్తారు. ఎలాగా? నేను నడిచే విధానం, వాక్, షూటింగ్లో ఆయనకి అదే, ఆయనకి ఏంటంటే స్ట్రెస్ రిలీఫ్ లాగా నన్ను వాడుకున్నారు అక్కడ. ఆయనకున్న టెన్షన్ లాట్లో నేను కనబడగానే నన్ను ఎలా నడుస్తానో వాక్ చేసి చూపించేవారు. అది పాదలు వాళ్ళిద్దరూ నవ్వుకునేవారు అన్నమాట. ఆయన బాగా అబ్జర్వ్ చేస్తారు సుకుమార్ గారు, బాడీ లాంగ్వేజ్లో అవి బాగా. అన్నిటికీ లెక్కలు ఉంటాయి ఆయనకి. ఆయనకు లెక్క ఉంది, దానికి వచ్చి తిక్కు ఉంది, అంతే కదా. అది అయితే మరి సినిమాల కెరియర్ పెట్టుకోవడం వల్ల మీరు అనుకున్న మీ జీవిత లక్ష్యాలు నెరవేర్చుకున్నారా మీరు? అది ప్యారలల్గా జరుగుతుంటాయి. ఏమిటవి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే, ట్రావెలింగ్. సో యూ లవ్ టు ట్రావెల్. ఏ ప్లేసెస్కి వెళ్ళారు? ఫినిష్డ్ ఆల్ ప్లేసెస్ ఆల్మోస్ట్. ఫినిష్డ్ అంటే అలా అంటే మరీ 180 దేశాలు చూసుంటారా? దేశాలు అన్ని కాదు, మన ఇండియా ఫస్ట్. ముందు అందరికి చెప్తాను, ముందు ఇండియాలో అన్ని స్టేట్లు వెళ్ళి తిరగండి. కోల్కతా వెళ్ళారా? మా అత్తరూరు అది, ఏంటి తిరగండి, అప్పుడు తర్వాత ట్రావెలింగ్ ఫారిన్ కంట్రీల గురించి చెప్పండి అని చెప్తాను. ఎవరు ఏది సార్ బెస్ట్ ప్లేస్ చెప్పండి? సమ్మర్ వెకేషన్ వస్తుంది, మీరు చెప్పే మాటలు చాలా మందికి ఒక స్టేట్ టూరిజంకి చాలా ఉపయోగపడతాయి. అన్ని ఇండియాలో అద్భుతం అండి. కాశ్మీర్ ఈజ్ లైక్ స్విట్జర్లాండ్. లే లదాఖ్ కానీ, కాశ్మీర్ కానీ, లేకపోతే హిల్ స్టేషన్ డార్జిలింగ్ వెళ్ళండి. సో మెనీ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నారు. సో గ్యాంగ్టాక్ కానీ, లేకపోతే ఊటీ కానీ, కొడై కానీ, సమ్మర్ స్టేషన్స్ చెప్తున్నాను. ఫ్యామిలీతో వెళ్తారా మీరు మామూలుగా? ఉత్త మేడం మీరు వెళ్తారా? నిద్రమే. ఎవర్ గ్రీన్. ఈ పాట విన్నారు సార్? తుమార్ షోర్ మోధీర్ షోర్ సృష్టి హో కోయి కోషోర్, నా స్వరము నీ స్వరము సంగమమై మన స్వరంగా అవతరించే. విన్నారా? మిలేశ్వర్ మేరా తమారా. అందులో బెంగాలీ మాట్లాడుకుంటారా ఇంట్లో? నాకు తెలుసు, అర్థం అవుతుంది నాకు. రెండు ముక్కలు మా ఐ డ్రీమ్ ప్రేక్షకులు మాకు తెలుసు, అంత బాగా అర్థం అవుద్ది. তুমি কোথায় থাকো? থাকো హైదరాబాద్. আমি హైదరాబాదే থাকি, అంతే కదా. మంచిగా. సో బాగుంది సార్. ఐ థింక్ బాపు ఈజ్ అ ఫిల్మ్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫార్ ఫ్రమ్ మెనీ పర్స్పెక్టివ్స్, బికాజ్ ఈ అర్బన్ బ్యాక్డ్రాప్ చూసి రూరల్గా ఒక పొలంలో ఒక రైతు కథ ఇలాంటివి చాలా కాన్ఫిడెన్స్ ఉంటే కానీ తీయలేరు. అలాంటి ఒక మల్లేశం వచ్చింది మధ్యలో, ఒక నేతన్న కథ, అలా రకరకాల ఈ జానర్లో ఐ థింక్ సినిమాలు రావాల్సి ఉంది సార్. అవును, చిన్న సినిమా ఆల్మోస్ట్ కొత్త వాళ్ళు చాలా ఉంది, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసరు. ఈ సినిమా ఆడితే మంచి మంచి కథలు ప్రయత్నిస్తారు అందరు, డిఫరెంట్ స్టోరీస్. అది ఈ మధ్య మీకు ఒక ర్యాపిడ్ ఫైర్. ఇప్పుడు ఈ మధ్య మీరు చూసిన సినిమాల్లో పుష్ప కాకుండా మీ ఫేవరెట్ సినిమా? అబ్బో, ఏ లాంగ్వేజ్ అని పర్లేదు. ఏ లాంగ్వేజ్? 12th ఫెయిల్. ఏ లాంగ్వేజ్ సార్ అది? హిందీ. 12th ఫెయిల్. ఓకే. మీకు ఆల్ టైమ్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇన్ ద కంట్రీ? బ్రహ్మాజీ గారు. అసలు చూసారు కదా, అంత చప్పట్లు కొట్టలేదు ఎవరు. సూపర్. మీ ఆల్ టైమ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏ సినిమాలో? అన్నీ ఒకటేలా అనిపిస్తాయేమో. ఇంకా రాలేదు ఇంతవరకు ఆయన చెప్పండి. అదేం లేదండి, ఆల్ టైమ్ బెస్ట్ పర్ఫార్మెన్స్. మీ అల్మార్లో ఎన్ని జతల బట్టలు ఉంటాయి? 25 25 పేర్స్ ఉంటాయి, అంతే కదా. ఎక్కువ ఏం లేవు.
మీరు ఏ దేవుడిని నమ్ముతారు? పర్టికులర్ దేవుడు అంటాడు, ఒకడే దేవుడు ఉంటాడు. ఏ దేవుడు ఏంటి మళ్ళీ? అలా కాదు, ఏ రూపాన్ని నమ్ముతారు? మానవ రూపం. అబ్బా, ఎంత డీప్గా ఇస్తున్నారంటే ఆన్సర్స్. అక్కడ కుప్పరాజు గారు ఎక్కడ, ఇక్కడ మనకి బ్రహ్మాజీ గారు ఎక్కడ, అలా ఉన్నారు మీరు. మొత్తం మీ వ్యక్తిత్వం డిఫరెంట్. మనుషుల్లోనే దేవుడు ఉంటాడు, ఎక్కడో ఉండడు. మనుషుల్లో దేవుడు ఉంటాడు. వాళ్ళు వచ్చి మీ దేవుడు ఎప్పుడైనా మీకు ఆదుకున్నాడు, మిమ్మల్ని ఆదుకున్నాడండి? ప్లీజ్ షేర్ వన్ ఎక్స్పీరియన్స్, బికాస్ ఈ మెమరీస్. నేను ఉన్నానంటే నన్ను అందరూ హెల్ప్ చేసిన వాళ్ళే నాకు. ఇప్పుడు ఈ రోజు నీ పొజిషన్లో ఉన్నాను అంటే అందరికీ ఉంటారు. మీకు ప్రత్యేకంగా బ్రహ్మాజీ గారికి జరిగిన ఒక ఇన్సిడెంట్ ఉంటుంది కదా ఏమన్నా? అంటే మీరు ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ అడవుల్లో ఎక్కడో చిక్కుకుపోయారు, టైంకి ఒక వెహికల్ వచ్చింది, ఇట్లాంటివి ఉంటాయి కదా స్టోరీలు, అలా ఏం లేవా మీకు? లేవండి అంత. హౌ డు కనెక్ట్ విత్ గాడ్? See, whatever happens in our life, because of there is a superpower, there is a good time, there is a good fortune. You get good fortune because of your old karma. I believe all that. If you do good karma, you get good fortune. If you help others, you also will get benefit. You make others happy, then you also become happy. అలా లెక్కన మరి ఇఫ్ యూ గివ్ అదర్ రోల్స్, అదర్స్ విల్ ఆల్సో గివ్ యూ రోల్స్ అనుకోవాలి కదా. మీరు ఎవరికైనా రోల్స్ ఇచ్చారా? ఇవ్వను నేను. అదే కదా మరి. అదర్స్ హ్యాపీ మీన్స్ నాట్ రోల్స్. నేను ఇప్పుడు మీరు జోక్ చేశాను, మీరు కావాలంటే పర్టికులర్ పలానా అనుకున్నాం ఆ క్యారెక్టర్కి, ఆయన దొరకట్లేదు, డేట్లో ప్రాబ్లం అనుకుని చేస్తాను. మళ్ళీ ఆయనకి డేట్లు కుదురుతున్నాయి ఇలా తెలుసో, లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసి మీరు చేయట్లేదు, నువ్వు అయితే ఓకే చేస్తున్నాను, లేదు నాకు ఆ ప్రాబ్లం వల్ల చేయను ఇప్పుడు కుదురుతుందంటే మళ్ళీ ఫోన్ చేసి ఆయనకి డేట్లు కుదురుతున్నాయంటే ఆయన్నే తీసుకోమని చెప్తాను. వాళ్ళు కూడా చెప్తారు మీరు అంటే. బట్ అలా ఎందుకు అంటే మీకు అంత కాంపిటేటివ్ స్పిరిట్ లేదా? అవసరం లేదండి. నేను ఇప్పుడు కొత్తగా ఎవరికి ప్రూవ్ చేసేది అవసరం లేదు. నాకు ఇష్టమైన వాళ్ళ ఆర్టిస్టులు ఉంటే వాళ్ళు చేస్తున్నారు, ఫైన్, ఓకే, పర్లేదు, చేసుకోమా, ఎవరైనా చేసుకోవచ్చు అనే టైప్లో ఉంటారు. కొంచెం డిటాచ్డ్, అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్, అంతే కదా బ్రహ్మజీ గారు మీరు? దానివల్ల నాకు కొత్తగా వచ్చేదేం లేదు, కొత్తగా పోయేదేం లేదు. ఇప్పుడు ఎవరికో పాపం ఎవరు కొత్త వాళ్ళకి ఇస్తే ఇంకా బెటర్గా ఉంటుంది కదా, ఎవరు పైకి వస్తాడు కదా అని అనిపిస్తుందా? ఒక మనకు అనుకున్న క్యారెక్టర్ మనం చేయలేకపోతున్నాం, ఎవరు కొత్త ఓకే బాగుంది, గుడ్ అలా. మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత సార్? మెనీ ఇయర్స్ అగో కాబట్టి ఇప్పుడు అడగను, ఎందుకంటే అదే చూస్తున్నా, మగవాళ్ళ జీతం ప్లస్ అడగకూడదు కాబట్టి. 5,000 1000 రూపాయలు ఫస్ట్ ఒకసారి. ఫస్ట్ సినిమాకి మీరు చేసిన ఫస్ట్ సినిమాకి 1000 రూపాయలు సినిమా మొత్తం. ఇప్పుడంతా మారిపోయింది కదా సార్, స్కేలే అసలు ఎక్కడో ఉంది, అంతా పుష్ప 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 పుష్ప. ఇప్పుడైతే బ్రహ్మాజీ గారు మీరు ఈ రోల్ తర్వాత అయితే ఏముండదు, నేను మామూలుగానే ఉంటాను. ఈ రోల్ తర్వాత ఏదో. ఎర్రచంద్రను నిజంగా చూసారండి అక్కడ మొత్తం అడవుల్లో, లేకపోతే అంతా డమ్మీయా? ఆయన అన్ని డమ్మీ చేశారు, ఎక్కడ ఎటువంటిది. కానీ ఏం ఐడియాస్, ఏమి యాక్షను. ఆ రేణుకమ్మ తల్లి పాట ఏంటి సార్ అది చూసారా? మైండ్ బ్లోయింగ్. మేమే షాక్ అయిపోయాం యాక్ట్ చేసిన వాళ్ళు. అసలు అల్లు అర్జున్ ఫియర్స్ లుక్ ఏంటండి అసలు. ఇంకోసారి నేషనల్ అవార్డు ఇచ్చినా తప్పలేదండి, ఇవ్వాలి, డెఫినెట్ దీనికి ఇవ్వాలి ఇంకా. అవును, ఎందుకంటే ఆ కళ్ళ ఎక్స్ప్రెషన్ ఇలా పెట్టి చేయడం చాలా కష్టం కదండి. మళ్ళీ వస్తుంది. అవునా? తప్పకుండా రావాలని మేము కోరుకుంటున్నాం. కానీ సో ఇప్పుడు లాస్ట్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్. ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, పిక్ వన్. ఏ విషయంలో? జనరల్గా మీకు ఇష్టం అని వెంటనే. అదేంటి అలా, యూ కాంట్ పిక్ లైక్ దట్. పర్టికులర్ విషయంలో అనుకుంటే ఓకే. మీరు ఇది పెట్టి గొడవలు పెట్టించి మాకు వాళ్ళకి ఎందుకండి, ఎలా పిక్ ఎలా అంటారు? అయితే ముగ్గురు అని చెప్పండి. 3. ఆల్ త్రీ వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రభాస్ గారు మీతో అంటే బోత్ ఆఫ్ యువర్ పాలియట్ అంత కాదు, ఎందుకంటే గ్యాప్ వచ్చి ఆయన పాన్ ఇండియా అయిపోయి ఒక్కొక్క సినిమా 5 ఏళ్ళు చేస్తుంటాం, దూరం అయిపోయి కూర్చున్నారు అందరూ. అది మొన్నే కలిసాం సలార్ షూటింగ్ అప్పుడు, చాలా కాలం తర్వాత. అంటే సలార్ కోసం వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ రోల్ ఇన్ సలార్. పెద్ద రోలా సార్ సలార్లో? అంట. ఓ ఇంకా తెలీదు, సర్ప్రైజ్. ఇంకా టైం ఉంది, ఇయర్ ఎండ్కి ఎప్పుడో ఉంటుంది. ప్రస్తుతానికైతే మేము వీ విల్ బీ విత్ బాపు, రిలీజింగ్ ఆన్ ద 21st of February, అండ్ వీ హోప్ దట్ మీలో ఇంకో కొత్త రూపం, కొత్త కోణం బయటకు వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు మీరు మొదలుపెట్టినప్పుడు చిరాగ్గా ఉన్నారు బ్రహ్మాజీ గారు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వెళ్ళిపోతూ. ఎందుకంటారు? చాలా
చాలా ఇంటర్వ్యూలు అవుతున్నాయి అంతే. అంతే మీకు మీ అలసట తెలుస్తుంది. చెప్పింది చెప్పి ఇప్పుడేమి కొత్త కొత్త క్వశ్చన్స్ అడిగాం కదండి, చెప్పింది. కొంచెం కొత్త అడిగారు. అదే మరి అది మీకు ఎన్ని షర్ట్స్ ఉన్నాయి, ఎంతమంది అడిగారు చెప్పండి? ఎన్ని షర్ట్స్ ఉన్నాయి? ఎవరు అడగలేదు. అదే మరి క్రియేటివిటీ అంతే. చాలా కొత్త అడిగారు. అదే థ్యాంక్ యూ అందుకు కాదు కానీ, బట్ వి రియలీ విష్ టు సీ యూ మోర్ అండ్ మోర్ ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ సో అండ్ మీరు ఎవర్ గ్రీన్గా అలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ బాపులో మీరు ఎమ్యూరేషన్ మీకు మళ్ళీ వచ్చేయాలని చెప్పి. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్. తప్పకుండా బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు మీరు మాకు ఎవరికైనా షేర్ ఇస్తే కూడా మేము తప్పకుండా విల్ టేక్ ఇట్ గ్లాడ్లీ. నేను అలా ఇవ్వనండి.